ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తూ ఉన్నాడు. రాజమౌళితో RRR సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత చెర్రీ శంకర్ చిత్రాన్ని ఒప్పుకున్నాడు. కానీ ఈ సినిమా ఆలస్యం అవుతుండటంతో అభిమానులు పూర్తిగా నిరాశపడుతున్నట్టు తెలుస్తుంది. గేమ్ చేంజర్ తర్వాత తన 16వ చిత్రాన్ని బుచ్చిబాబుతో చేయబోతున్నాడు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ కూడా ఖరారైనట్లు వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ దర్శకుడు శంకర్ భారతీయుడు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉండటంతో అది కాస్త ఆలస్యమైంది. ఈ రెండు చిత్రాల కన్నా ధీటుగా రామ్ చరణ్ తన 17వ చిత్రాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. రాజమౌళి శంకర్ సినిమాల కన్నా ధీటుగా దీన్ని తీర్చిదిద్దాలనే తపనతో ఉన్న దర్శకుడిని ఎంపిక చేసుకున్నాడట. మరి ఆ దర్శకుడు ఎవరో కాదు, సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన 17వ సినిమాను చేయబోతున్నాడనే వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. గతంలోనే సుకుమార్ తో రంగస్థలం చేసి బంపర్ హిట్ కొట్టాడు చెర్రీ. ప్రస్తుతం పుష్ప 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు సుకుమార్. కాగా ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతుంది. దీని తర్వాత 6 నెలల సమయం తీసుకుని రామ్ చరణ్ తో సినిమా తెరకెక్కించడానికి సుకుమార్ ప్రయత్నాలు ప్రారంభిస్తారని తెలుస్తోంది. మెసేజ్ ఓరియంటెడ్ గా ఈ సినిమా ఉండబోతుందని, దీన్ని కూడా 2 భాగాలుగా తీర్చిదిద్దనున్నారని సమాచారం. రంగస్థలం, పుష్ప చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వారే దీన్ని కూడా నిర్మించనున్నారు. సినిమాకు తన దర్శకత్వ ప్రతిభను పెంచుకుంటూ వస్తున్న సుకుమార్ ఈ చిత్రాన్ని ఎలా తీస్తారా, ఎటువంటి కథను ఎంచుకుంటారా అనే ఆసక్తి అభిమానుల్లో ఏర్పడింది. హీరోను సహజంగా చూపించడానికి ఇష్టపడే సుకుమార్ రామ్ చరణ్ ను ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నాడో తెలుసుకోవాలంటే కొన్నాళ్ళు వేచి చూడక తప్పదు మరి.